అందరికీ నమస్కారం. రాష్ట్రంలో వెలువడిన నోటిఫికేషన్లలో పోస్టుల పెంపుదల కొరకు అశోక్ సార్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా నేను కూడా నా ఇంట్లోనే దీక్ష కూర్చోవడం జరిగింది. అశోక్ అన్నకు మద్దతుగా ఈరోజు మీ ప్రభుత్వంతో వ్యతిరేకంగా పోవడం లేదు. మీ తెచ్చుకున్న ప్రభుత్వము మీ ప్రభుత్వంతో కలిసి ఉన్న మేము ప్రభుత్వంలో భాగమే. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్లలో పోస్టులు పెంచమని చెప్పేసి. ముఖ్యంగా మా డిమాండ్ డిఎస్సి నోటిఫికేషన్లో 182 పీటీ పోస్టులు మాత్రమే వేయడం జరిగింది. రాష్ట్రంలో 1500 ఉన్నత పాఠశాలకు పీటీ పోస్ట్ శాంక్షన్ లేదు. వాటిని శాంక్షన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నికలకు ముందు మీకు చెప్పినాము, మీరు ఖచ్చితంగా భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు భర్తీ చేయడం లేదు, నోటిఫికేషన్లు ప్రకటించట్లేరు. గత ప్రభుత్వము 9.5 సంవత్సరాల్లో పీటీ పోస్టులు భర్తీ చేయలేక వేల సంఖ్యలో పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఒక 416 పోస్టులు మాత్రం భర్తీ చేయడం జరిగింది. మరి మొన్న 2023లో ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 164 పీటీ పోస్టులు మాత్రం నోటిఫికేషన్ ప్రకటించింది. మేము ఆ 164 పోస్టులను ఖండిస్తూ వ్యతిరేకిస్తూ వద్దని చెప్పి డిఎస్సిని ఆపు చేయించి ప్రభుత్వాన్ని వడగొట్టేసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి మీ ప్రభుత్వాన్ని తీసుకున్నాం. ఎందుకంటే మీరు భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు కలిసిన ఎన్నికలకు ముందు ఖచ్చితంగా భర్తీ చేసుకుందామని చెప్పి అన్నారు. కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని గౌరవ మంత్రి గారిని కలిసినాం, ఖచ్చితంగా భర్తీ చేసుకుందామని చెప్పి అన్నారు. మిగతా మంత్రులు కూడా నాయకులని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చాలా మందిని కలిసినాం, అందరూ కూడా చేద్దామని చెప్పి అన్నారు. ఈరోజు ఎవరు వాటిని పట్టించుకోవట్లేరు. 182 లక్షల మంది పైచలు విద్యార్థులు ఉన్నారు, ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు. 182 పోస్టులు, ఒక్కొక్క జిల్లాకు 1, 7 జిల్లాలకు 1 వచ్చినాయి పోస్టులు. కొన్ని జిల్లాలకు 2, కొన్ని జిల్లాలకు 3 వేల మంది, ఒక జిల్లాకు దాదాపు 10,000 మంది, 5 నుంచి 10,000 మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటే ఈ ఒక పోస్టు కొరకు ఏ రకంగా అప్లై చేసుకోవాలి? 1000 రూపాయలు ఫీజు పెట్టి. మీకు పోస్ట్ లేకనా? ఇవాళ ప్రతి హై స్కూల్లో పీటీ పోస్టు భర్తీ చేస్తామని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరే కదా. మా డిమాండ్ కొరకు పెడితేనే మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినాం కదా. ఈరోజు ఎందుకు మీరు మాట తప్పుతున్నారు? ఎందుకు భర్తీ చేయట్లేదు? మేము ఇప్పటి వరకు మేము ప్రభుత్వంతో గొడవకు దిగట్లేదు. మేము సానుకూలంగా ఉన్నాము, మేము మంచితనంతో అడుగుతున్నాము. ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. రేపో ఎల్లుండో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలకు. ఆ తర్వాత మీరు ఏం చేయలేరు. ఈరోజు ప్రకటన చేయండి. పార్లమెంట్ ఈరోజు మీ క్యాబినెట్లో మీటింగ్లో చర్చించండి. ఖచ్చితంగా పీటీ పోస్టులు పెంచాలి. పీటీ పోస్టులు పెంచకుండా డిఎస్సి నిర్వహణ జరిగితే మేము ఒప్పుకోము. డిఎస్సి జరగదు, మేము ఒప్పుకోము. మేము 1,00,000 మంది పై చీలుకున్నాము. మేము ఇంకా ప్రభుత్వంతో కలిసి ఉన్నాము, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికి కూడా మేము రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాము. 3 రోజుల నుంచి ఒక వ్యక్తి దీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకోరా? ప్రభుత్వం స్పందించదా? ఇప్పుడు అశోకన ప్రణాళిక అయితే పరిస్థితి ఏంది? ప్రభుత్వం అన్నిటి బాధ్యత తెలిసి వస్తుంది. మేము ప్రభుత్వంతో కలిసి ఉండాలి. మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని మేము కావాలని ఏరుకోరి పెట్టుకున్నాం. ఆయన ప్రజల మనిషి, ఆయన ప్రజల సమస్యలు తెలుసు. 0 నుంచి హీరోగా వచ్చి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప వ్యక్తి, మాకందరికీ ఆదర్శవంతమైన వ్యక్తి కాబట్టి ఆయన భర్తీ చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు క్యాబినెట్లో ఖచ్చితంగా చర్చించాలి, మాకు పీటీ పోస్టులు ప్రకటించాలి, ఎదురు చూస్తున్నాము. ప్రకటిస్తారని విశ్వాసంతో ఇంకా నమ్మకంతో ఉన్నాం. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ 70 కిలోమీటర్లు పాదయాత్ర నడిచిచ్చినాం సార్. అయినా ప్రభుత్వం స్పందించలేదు, ప్రకటించలేదు. ఇప్పుడు మాకు డిఎస్సిలో పీఈటీ పోస్టులు ప్రకటించాల్సిందే ఖచ్చితంగా. ఈరోజు అశోక్ అన్నని ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ రకంగా కానీ వారిని హాస్పిటల్ తీసుకురావడమా, దీక్ష విరింపజేయడమా చేసే ఆలోచన జరుగుతుండొచ్చు. కానీ ఈరోజు ఖచ్చితంగా క్యాబినెట్ దాంట్లో చర్చ జరగాలి, పీటీ పోస్టులు పెరగాలి. ఇది మా డిమాండు. రాష్ట్రంలో ఉన్నటువంటి పీటీ శిక్షణ మంది నిరుద్యోగ యువత అందరూ దృష్టిలో పెట్టుకోండి. పీటీ పోస్టుల గురించి క్యాబినెట్ చర్చ జరగకపోతే, పీటీ పోస్టుల గురించి పెరుగుతాయని రాకపోతే తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాము. అందరూ సిద్ధంగా ఉండండి. నమస్కారం.